కాకినాడ జిల్లా ఇలేశ్వరం మండలంలో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటుపై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాపీ మేస్త్రీలు, డైలీ కూలీలు సమూహంగా ఏర్పడి వారి సలహాలతో, సూచనలతో ఏలేశ్వరానికి చెందిన పాండ్రంకి సూర్యప్రసాద్ను అధ్యక్షులుగా, పలికల శ్రీనును కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా మజ్జి శ్రీను, జాయింట్ సెక్రటరీ దొంతల అప్పారావు, కోశాధికారి నందుకూరి నాగశంకర్, జాయింట్ క్యాషియర్ ఎర్ర శ్రీనివాసరావు, సభ్యులుగా గుండుపల్లి చక్రం, సరుగోలు చిన్నాపారావు, బూర్ల శ్రీనివాసరావు, మామిడాల వెంకటరమణ, ఏనుగు వీర వెంకటరమణ, సిడిగం సంజీవి, బూడి వీరరాఘవ, ముత్యాల రాజు, ముంజేటి భద్రం, గొలగన అప్పారావు, సర్నిడ్డి రామకృష్ణులతో కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా నందుగూరి నాగశంకర్, చల్ల త్రిమూర్తులు, జమ్ము పాండు, కిలాడి వీరబాబులు భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీగా ఏర్పడ్డారు. అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈ నూతన సంఘానికి నామకరణం చేశారు. నూతన కమిటీ కార్మికులు బైకులు, సైకిల్తో ర్యాలీగా వచ్చి బాలాజీ చౌక్ సెంటర్ వద్ద ఘనంగా కేక్ కట్ చేశారు. ఈ నూతన కమిటీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున మా అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం మేమందరూ ఒకటయ్యి చేసుకుందామని, ఒక మాట మీద నడుద్దామని అనుకున్నాం. అలాగే మేమందరూ ఏకమై మన గురువుగారు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాల మేరకు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ తరఫున మన మజ్జి శ్రీని గారు అందరితో కలిసికట్టుగా ఉంటాడని ఆయన్ని నిర్ణయించడం జరిగింది. సంబంధించి మేము అందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ఉండి నడిపిస్తాం.